హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ప్రేయర్ చేసుకుని మన ఆన్లైన్ సండే స్కూల్ని మనం స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? ప్రేయర్ చేయడానికి ముందు ఏం చేయాలి? ప్రేయర్ చేయాలంటే 3 పనులు చేయాలి కదా. 1 మోకరించాలి, 2 చేతులు జోడించాలి, 3 కళ్ళు మూసుకోవాలి. సో 3 పనులు చేద్దామా? మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. దేవా, గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క దినాన ఈ విధంగా సండే స్కూల్లో ఆన్లైన్ ద్వారా మేము కలుసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు. వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. ఇంకా ఎవరెవరైతే నాయన ఈ సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారో వారికి తగిన సహాయాన్ని అనుగ్రహించి వారు కూడా నాయన సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయడానికి, నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నా. దేవా, మా సండే స్కూల్ సెషన్ అంతట్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఎటువంటి టెక్నికల్స్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ప్రభా మీరే సహాయం చేయండి. అదేవిధంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా నాయన మీరే తోడుగా ఉండి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈ సమయంలో యాక్షన్ సాంగ్స్ చేసుకోవడం ద్వారా దేవుని మహింపరుద్దాము. రెడీనా మీరందరూ? ఓకే. ఫస్ట్ సాంగ్, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. రెడీ? 1 2 3 స్టార్ట్. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, మహాసముద్రము కంటే లోతైనది, మహాసముద్రము కంటే లోతైనది, ఎల్లకాలము మాపై నిలచునది, ఎల్లకాలము మాపై నిలచునది. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, మహాసముద్రము కంటే లోతైనది, మహాసముద్రము కంటే లోతైనది, ఎల్లకాలము మాపై నిలచునది, ఎల్లకాలము మాపై నిలచునది. హల్లెలూయా 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 హల్లెలూయా. పిల్లలు, ఈ సమయంలో నేను మీకు ఒక కొత్త పాట నేర్పిస్తాను, ఓకేనా? ప్రార్థనకు సంబంధించిన పాట. ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా మీకు? ప్రార్థన అంటే ఏంటి? యేసయ్యతో మాట్లాడడమే ప్రార్థన కదా. యేసయ్య నాకు సహాయం చెయ్యి, యేసయ్య నాకు హెల్ప్ చెయ్యి, లేదంటే నాకు ఈ జ్వరాన్ని తగ్గించు, మా ఫ్రెండ్కి ఫీవర్ని తగ్గించు. ఇలా మనం ప్రార్థన చేస్తాం చాలా అంశాల కోసం, అవునా? యేసయ్య నాకు చాలా భయంగా ఉంది, ఈరోజు మ్యాథ్స్ ఎగ్జాము, నాకు సహాయం చేయి. ఇలా రకరకాలుగా మనం ప్రార్థన చేస్తాం. అంటే ఏంటి? యేసయ్యతో మాట్లాడడమే కదా. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి తెలుసా మీకు? ఎప్పుడెప్పుడు చేయాలి ప్రార్థన? ఇదే టైం అని ఏమన్నా ఉంటుందా? అలా ఏమి ఉండదు. మనకి ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపిస్తే అప్పుడు మనము ప్రార్థన చేసుకోవచ్చు. మార్నింగ్, ఈవినింగ్, నైట్, పడుకున్నప్పుడు, వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ప్రార్థన చేసుకోవచ్చు కదా. సో అదే థీమ్తో ఈ సాంగ్ ఉంటుంది. నేను ఫస్ట్ పాడతాను, జాగ్రత్తగా నేర్చుకోండి. సెకండ్ టైం కూడా పాడతాను. ఒకవేళ మీకు సెకండ్ టైంకి కూడా రాలేదనుకో, ఈ వీడియో యూట్యూబ్లోనే ఉంటుంది కనుక మీరు మరలా ప్లే చేసుకుని పాటని నేర్చుకోవచ్చు, ఓకేనా? సాంగ్ లిరిక్స్ అంటే సాంగ్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు ఆ డిస్క్రిప్షన్ బాక్స్ చూస్తే కనుక అందులో సాంగ్ మొత్తం ఉంటుంది. మీరు అది చిన్న నోట్స్లో కానీ లేదంటే పేపర్ మీద కానీ రాసుకుని కూడా మీరు సాంగ్ నేర్చుకోవచ్చు, ఓకేనా? రెడీనా మరి?
ఓకే. ఇక్కడ రాసి ఉంటుంది పాట, నేను పాడుతూ ఉంటాను. పాడుతూ ఫ్లిప్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు కార్డ్స్ మారుతాయి. ఓకేనా? మీరు చూసి నేర్చుకోండి. తర్వాత ఈ పాట యొక్క లిరిక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కింద. మీరు అది చూసి కూడా పాట నేర్చుకోవచ్చు. ఓకే, రెడీనా? స్టార్ట్. Talk to the Lord in the morning. Talk to the Lord through the day. Talk to the Lord in the evening. He wants to hear all you say. Pray without ceasing. This is what God says to do. Praise Him because of His greatness. Thank Him for caring for you. 1 Thessalonians 5:17. ఈ 1 Thessalonians 5:17 అన్నది ఈ సాంగ్ యొక్క, అంటే ఈ సాంగ్ బైబిల్లో ఎక్కడ ఉందో అది రిఫరెన్స్ అనమాట. తెసలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ సాంగ్ ఉంటుంది. అంటే ఆ వచనాలను బట్టి ఈ సాంగ్ రాశారు. ఓకేనా? ఎడతెగక ప్రార్థన చేయడి, అంటే కంటిన్యూస్గా ప్రార్థన చెయ్యాలి అన్న థీమ్తో ఈ సాంగ్ రాయబడింది. మీరు ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి 1 తెసలోనికకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదివితే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఓకేనా? సరే, మరలా పాడుకుందాము ఫస్ట్ నుండి. జాగ్రత్తగా నేర్చుకోండి. రెడీ? 1, 2, 3 స్టార్ట్. Talk to the Lord in the morning. Talk to the Lord through the day. Talk to the Lord in the evening. He wants to hear all you say. Pray without ceasing. This is what God says to do. Praise Him because of His greatness. Thank Him for caring for you. 1 Thessalonians 5:17. పిల్లలు, ఈ సమయంలో మనము బైబిల్ లెసన్ నేర్చుకుందాము. దానికన్నా ముందుగా మన బైబిల్స్ని పైకెత్తి బైబిల్ కోరస్ పాడుకుందాం. ఓకే, మీ బైబిల్స్ పైకెత్తండి. బైబిల్ గ్రంథము అది జీవ గ్రంథము, దేవుడిచిన శ్రేష్ఠ గ్రంథము, ఓదార్చు గ్రంథము, మనల మార్చు గ్రంథము, దేవుని కడకు చేర్చు గ్రంథము, మార్గమంతటా మనతో నుండును, మార్గమంతటా మనతో నుండును, మనకు జీవమై నడిపించును. జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, దేవుడిచిన శ్రేష్ఠ గ్రంథము, ఓదార్చు గ్రంథము, మనల మార్చు గ్రంథము, దేవుని కడకు చేర్చు గ్రంథము. పిల్లలు, గడిచిన వారం మనం ఏం నేర్చుకున్నాము? ఒక చిన్న బాబు కోసం నేర్చుకున్నాం కదా. ఈ వారము ఇంకొక చిన్న పాప కోసం నేర్చుకుందాం. ఓకేనా? సరే. అనగనగా ఒక ఊరిలో చాలా సంవత్సరాల నుంచి కరువు ఉంది. కరువు అంటే తెలుసా మీకు? కరువు అంటే ఏంటంటే, కరువులో ఫెమైన్ అంటారు కదా, కరువులో వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే ఏమవుతుంది? పంటలు పండవు. పంటలు పండకపోతే ఏమవుతుంది? ప్రజలకి తినడానికి ఫుడ్ ఉండదు కదా. అది చాలా కష్టంగా ఉంటాయి కదా ఆ రోజులు. ఆ ఊర్లో పాపం చాలా సంవత్సరాల నుంచి వర్షాలు పడట్లేదంట. అందుకని ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారు ఏమనుకున్నారంటే, అయ్యో అసలు వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తర్వాత సరైన గ్రాస్, వాటర్ ఇవేమీ లేక పశువులు ఇబ్బంది పడుతున్నాయి, కనుక చాలా కష్టాల్లో ప్రజలు ఉన్నారు, కాబట్టి మన ఊరు కోసం మనము ప్రార్థన చేద్దాము అని ఒకరోజు ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేశారంట. అలా ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు
ఆ చర్చ్ మెంబర్స్ అందరికీ చెప్పారట. చర్చ్‌లో ఉన్న వాళ్ళందరికీ ఇలాగా పలానా రోజున ప్రేయర్ మీటింగ్ పెట్టుకుందాము. ఆ రోజున మనం అందరం వర్షం కోసం ప్రార్థన చేద్దాము అన్నారంట. ఈ ఆలోచన చాలా బాగా నచ్చి చర్చ్‌లో వాళ్ళందరూ కూడా సరేనండి పాస్టర్ గారు మేమందరం కూడా ప్రార్థనకు వస్తాము అన్నారంట. అయితే పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? సరే వచ్చేటప్పుడు మీరు సీరియస్‌గా ప్రార్థన చేస్తాము, మాకు విశ్వాసంతో ప్రార్థన చేస్తాము అన్నట్టు మీ విశ్వాసానికి గుర్తుగా ఏదైనా ఒక వస్తువు తీసుకుని మీరు ప్రార్థనకి రావాలి అని చెప్పారంట. వీళ్ళందరూ కూడా ఈ ఐడియా ఇంకా బాగుంది, మేమందరం కూడా ఏదో ఒక వస్తువు మా విశ్వాసాన్ని చూపించే వస్తువుని తీసుకొస్తామని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు వచ్చింది ప్రేయర్ చేసే రోజు. అందరూ కూడా రకరకాల వస్తువులు తీసుకుని చర్చ్కి వచ్చారనమాట. ఏమేమి తెచ్చారు అంటే ఒక్కొక్కరు వాళ్ళ విశ్వాసానికి గుర్తుగా బైబిల్ని తీసుకొచ్చారు. కొంతమంది రకరకాల సిలువల్ని తీసుకొచ్చారు, వాళ్ళ విశ్వాసానికి అవి గుర్తుగా తీసుకొచ్చారు. కొంతమంది యేసయ్య బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలు తెచ్చారు. కొంతమంది యేసయ్య ఫోటోలు తీసుకొచ్చారు. కొంతమంది వాక్యం ఉన్న ఫ్రేములు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని తీసుకుని అందరూ చర్చ్కి వచ్చారనమాట. అప్పుడు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు అలా ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. అనుకోకుండా దేవుడు అద్భుత రీతిగా ఏం చేశాడంటే ఆ రోజు సాయంత్రం ఆ ఊర్లో వర్షం పడింది. ఈ ఎలా ఉంటుంది వీళ్ళందరికీ, చాలా కాలం నుంచి వర్షాలు లేవని చెప్పాను కదా, ఒక్కసారిగా వర్షాన్ని చూసేసరికి చర్చ్ మెంబర్స్ అందరికీ చాలా సంతోషం వచ్చి వీళ్ళందరూ దేవుణ్ణి ప్రేజ్ చేస్తూ హల్లెలూయా హల్లెలూయా అంటూ చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అందరూ పాస్టర్ గారు సంతోషిస్తున్నారు, వచ్చిన విశ్వాసులు సంతోషిస్తున్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈలోపు పాస్టర్ గారి దృష్టి ఒక చిన్న పాప మీద పడింది. చూసారు ఆ పాప ఏం తీసుకొచ్చింది వస్తువు అని. ఆ అమ్మాయి ఏం తీసుకొచ్చిందో తెలుసా? మీరు ఎవరైనా గెస్ చేయగలరా? ఆ చిన్న పాప ఒక గొడుగు తీసుకొచ్చింది. ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఆ గొడుగు ఓపెన్ చేసి ఆ గొడుగును పట్టుకుని నించుంది రెయిన్లో. పాస్టర్ గారికి చాలా సంతోషం వేసిందనమాట. ఆ అమ్మాయిని చాలా మెచ్చుకున్నారు పాస్టర్ గారు. ఎందుకంటే ఆ అమ్మాయి నిజంగా వర్షం వస్తుంది అని నమ్మింది కనుక తను తడిచిపోకుండా ఉండడానికి గొడుగు తెచ్చుకుంది. అంటే చాలా దృఢంగా దేవుణ్ణి ఆ అమ్మాయి నమ్మింది. చేసిన ప్రార్థనలకి జవాబు వస్తుందని ఆ అమ్మాయి నమ్మింది కనుక ఆ పాస్టర్ గారు ఆ అమ్మాయిని చాలా మెచ్చుకున్నారు. బహుశా ఈ అమ్మాయి యొక్క విశ్వాసాన్ని దేవుడు గమనించి వర్షాన్ని పంపించాడేమో అన్నంతగా పాస్టర్ గారు ఆ అమ్మాయిని చాలా మెచ్చుకున్నారు. అలాగే బైబిల్లో కూడా ఒక చిన్న పాప చాలా విశ్వాసంతో దేవుణ్ణి నమ్మింది. ఆ చిన్న పాప కోసం ఈరోజు నేర్చుకుందాం, సరేనా? యెరూషలేము అనే పట్టణంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎవరిది అంటే మార్కు గారిది. ఓకే, యెరూషలేము అన్న పేరు మీరు వినే ఉంటారు కదా, చాలా ఫేమస్. యెరూషలేము అనే పట్టణంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎవరిది అంటే మార్కు గారిది. ఈ మార్కు గారి తల్లి గారి పేరు మరియా. ఓకే, వాళ్ళ ఇంట్లో కొంతమంది స్త్రీలు గ్యాదర్ అయ్యి, కొంతమంది స్త్రీలు అక్కడ కూడుకొని హోల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళందరూ చాలా సీరియస్గా ప్రేయర్ చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళు చాలా భారంగా కూడా ప్రార్థన చేస్తున్నారు. చాలా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు ఏంటి అంటే రోదే. ఏంటి ఆ అమ్మాయి పేరు? రోదే. ఈ చిన్న అమ్మాయి పేరు ఏంటి? రోదే. ఈ పాప చాలా భక్తి కలిగిన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి అన్నమాట. డైలీ ప్రార్థన చేసుకునేది, వాక్యాన్ని వినేది, అదేవిధంగా దేవుణ్ణి చాలా చాలా ప్రేమించేది, దేవుణ్ణి చాలా బాగా నమ్మే అమ్మాయి అన్నమాట. అందుకనే చక్కగా హోల్ నైట్ ప్రేయర్ అనగానే వాళ్ళ మిగిలిన స్త్రీలతో కలిసి చక్కగా హోల్ నైట్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. మనం మామూలుగా ప్రార్థనకే మమ్మీ వాళ్ళు రమ్మంటే అమ్మ నాకు నిద్ర వచ్చేస్తుంది నేను రాను అంటాం కదా. 7:00 8:00 ప్రేయర్ అయినా సరే లేదు నేను ఎర్లీగా పడుకుని పోతాను రాను అని చెప్తాం కదా. లేదంటే ఏం చెప్తాను, సండే స్కూల్కి వెళ్ళమ్మా అంటే వద్దు మమ్మీ నేను చాలా అలిసిపోయాను, డైలీ స్కూల్కి వెళ్తున్నాను కనుక సండే నేను ఎర్లీగా లేవలేను, నేను వెళ్ళలేను అని అంటాం.
కానీ రోదే అలా కాదు. రోదే హోల్ నైట్ ప్రేయర్‌కి వచ్చింది. హోల్ నైట్ ప్రేయర్ అంటే ఏంటి? రాత్రంతా ప్రార్థన చేస్తారు. 1 అవర్, 2 అవర్ కాదు. నైట్ అంతా ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రేయర్‌కి వచ్చిందంటే ఈ అమ్మాయి చాలా భక్తి కలిగిన అమ్మాయి కదా! సరే. వీళ్ళందరూ అక్కడ కూడుకొని హోల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారని చెప్పానా? చాలా సీరియస్‌గా ప్రార్థన చేస్తున్నారని చెప్పానా? ఎందుకంత సీరియస్‌గా ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళంత సీరియస్‌గా ప్రార్థన చేయడానికి వాళ్ళకొచ్చిన నీడ్ ఏంటి? వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటి? వాళ్ళకొచ్చిన కష్టం ఏంటంటే, ఆ రోజుల్లో వాళ్ళున్న ప్రాంతాన్ని హేరోదు అనే రాజు పరిపాలించేవాడు. ఎవరు? హేరోదు. హేరోదు అనే రాజు పరిపాలించేవాడనమాట. ఈ హేరోదు రాజు గారికి యేసుక్రీస్తు అంటే అసలు ఇష్టం ఉండదు. కనుక యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదు కాబట్టి యేసుక్రీస్తు శిష్యులంటే ఇష్టం ఉంటదా? ఇష్టం ఉండదు. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళంటే ఇష్టం ఉంటదా? ఇష్టము ఉండదు. కనుక ఈయన ఏం చేసేవాడంటే యేసుక్రీస్తు శిష్యులని తెలిసినా లేదంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నారని తెలిసినా వాళ్ళని బంధించేసి వాళ్ళని చాలా రకాలుగా హింసించేవాడనమాట. ఒకసారి ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు అని చెప్పాను? 12 మంది శిష్యులు కదా! ఈ 12 మంది శిష్యుల్లో యాకోబు గారు కూడా ఒక శిష్యుడు. ఈ హేరోదు రాజు ఏం చేశాడంటే యాకోబు అనే శిష్యుడిని కూడా బంధించి ఏం చేశారో తెలుసా? ఆయన్ని కత్తితో నరికి చంపించేశాడు. మరి ఇప్పుడేమో పేతురు గారిని బంధించారు. పేతురు గారు తెలుసు కదా మీకు? పేతురు గారిని కూడా బంధించేశారు. సో తర్వాత ఏం చేయొచ్చు? మేబీ పేతురు గారిని కూడా యాకోబు గారిలాగే చంపించేసే అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ అది ఏ టైం అంటే పేతురు గారిని అరెస్ట్ చేసింది ఏ టైంలో అంటే అది పండుగ సీజన్, ఫెస్టివల్ సీజన్. మరి పండుగల్లో ఇలాంటి పనులు చేయకూడదు కదా, చంపించడం అలాంటివి చేయకూడదు కదా. అందుకని పేతురు గారిని ఏం చేశారంటే తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఆ దగ్గరలో పస్కా అనే పండుగ ఉంటుంది. పస్కా ఏం పండుగ? పస్కా. ఈ పస్కా అనే పండుగ అయిపోయిన తర్వాత అప్పుడు పేతురు గారిని ఏదన్నా చేద్దాము అని అప్పుడు వరకు ఆయన ఏం చేశారంటే జైల్లో బంధించేశారు. చాలా స్ట్రిక్ట్గా, చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇచ్చి బంధించారనమాట. పేతురు గారి 2 చేతులకి పెద్ద పెద్ద ఐరన్ సంకెళ్ళు వేసేశారు. తర్వాత బోలెడంతమంది సైనికుల్ని ఆయనకి కాపలాగా పెట్టారు. అస్సలు పేతురు గారు తప్పించుకోవడానికి వీలు లేదు అని స్ట్రిక్ట్గా సోల్జర్స్ అందరికీ ఆర్డర్స్ ఇచ్చారనమాట. మీరు చాలా జాగ్రత్తగా గార్డ్ చేయాలి, పేతురు గారు తప్పించుకునే ఛాన్సే ఇవ్వకూడదని వాళ్ళకి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేశారు. కనుక వాళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా పేతురు గారిని తప్పించుకుని పోకుండా ఆయన్ని బంధించి చెరసాల్లో ఉంచేశారు. అందుకని మార్కు గారి ఇంట్లో స్త్రీలందరూ కలిసి పేతురు గారిని దేవుడు ఎలాగన్నా విడిపించాలి అని ప్రార్థన చేస్తున్నారన్నమాట. దేవా ఎలాగన్నా పేతురు గారిని విడిపించు, సహాయం చెయ్యి, పేతురు గారిని విడిపించు, ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా అని వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి పేతురు గారు ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ ఎక్కడున్నారు ఆయన? ప్రెజెంట్ ఆయన జైల్లో ఉన్నారు కదా, జైల్లో సంకెళ్ళతో ఉన్నారు. మరి పేతురు గారు ఏం చేస్తున్నారు? ఒకవేళ మనం కానీ పేతురు గారి ప్లేస్లో ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము? బాబోయ్ ఇలా బంధించేశారేంటి, నన్ను తర్వాత ఏం చేస్తారో అని చాలా భయపడతాం కదా, చాలా టెన్షన్ పడతాం, చాలా బాధపడతాం. ఇలా జరిగిందేంటి, ఇలా బంధించేశారేంటి అని బాధపడతా ఉంటాం. మరి పేతురు గారు ఏం చేస్తున్నారో తెలుసా? బహుశా పేతురు గారు యేసయ్యకి ప్రార్థన చేసుకుని ఉంటారు. దేవా నీ చిత్తమైతే నాకు సహాయం చెయ్యి, నీ చిత్తమైతే నన్ను ఈ జైలు నుంచి విడుదల చెయ్యి అని ప్రార్థన చేసుకుని ఉంటారు. ప్రార్థన చేసుకుని హాయిగా బజ్జున్నారంట. ఈ చేతికి సంకెళ్ళు, ఈ చేతికి సంకెళ్ళు, తర్వాత ఇటుపక్క ఒక సైనికుడు ఉన్నాడు ఆయనకి, ఇటుపక్క ఒక సైనికుడు కాపలాగా ఉన్నారు. ఈయన మాత్రం ఏం చేస్తున్నారు? హాయిగా బజ్జున్నారు. సైనికులు అని చెప్పాను కదా, బోలెడంతమంది సైనికుల్ని ఈయనకి సెక్యూరిటీగా ఇచ్చారు, ఈయన తప్పించుకుని పోకుండా అని చెప్పాను కదా. సైనికులు అంటే చాలా స్ట్రాంగ్గా, హైట్గా, స్టౌట్గా ఉంటారు. ఏమన్నా సాఫ్ట్గా ఉంటారా?
అస్సలు సాఫ్ట్గా ఉంటారు, చాలా రూడ్గా హార్డ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇటుపక్క అటుపక్క ఉంటే సంకెళ్ళలో ఉండి పేతురు గారు ఏం చేస్తున్నారు, హాయిగా వచ్చున్నారు. ఇక్కడ మార్కు గారి ఇంట్లో స్త్రీలు గ్యాదర్ అయ్యి పేతురు గారిని విడుదల చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంకెళ్ళలో బంధించబడి పేతురు గారు హాయిగా దేవుణ్ణి నమ్మి ధైర్యంగా పడుకుని ఉన్నారు. సైనికులందరూ ఏం చేస్తున్నారు, పేతురు గారు తప్పించుకొని పోకుండా చాలా స్ట్రిక్ట్గా మొత్తం అంతటిని కాపలా కాస్తున్నారు జైలు అంతటిని. సో ఇలా ఉంటుండగా సడన్గా ఏం జరిగిందంటే, ఒక్కసారిగా ఎంత స్ట్రాంగ్గా ఎంత అలర్ట్గా ఉన్న సైనికులందరూ అలా బజ్జుండిపోయారు. అందరికీ నిద్ర వచ్చేసింది. పేతురు గారు జైలు రూమ్లో ఉన్నారు కదా, ఆ జైలు రూమ్లోకి సడన్గా గొప్ప లైట్ వచ్చేసింది, చాలా ఎక్కువ లైట్ ఒక్కసారిగా వచ్చేసింది అనమాట. అది రాత్రి వేళ కదా, చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్టు మనకి ట్యూబ్ లైట్స్ అలాంటివి ఏం లేవు. అలా ఆ చీకటిగా ఉన్న జైలు రూమ్లోకి ఒక్కసారిగా గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగులో దేవుని యొక్క దూత ప్రత్యక్షమైందనమాట. దేవుని దూత ప్రత్యక్షమై పేతురు గారు ఏం చేస్తున్నారు అన్నాను, పడుకుని ఉన్నారు కదా. పేతురు గారిని దూత లేపడం స్టార్ట్ చేసింది. పేతురు 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 లే లే అని లేపితే పేతురు గారు లేచి కూర్చున్నారు. పేతురు గారు లేవగానే ఏం జరిగిందో తెలుసా, ఆయన చేతులకి సంకెళ్ళు ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పాను కదా. ఒక్కసారిగా ఆ సంకెళ్ళు తెగి కింద పడిపోయింది. అప్పుడు దూత పేతురు గారితో అంది, పేతురు పేతురు నీవు నీ నడుముని కట్టుకోండి. నడుము కట్టుకోవడం అంటే ఏంటంటే, ఆ రోజుల్లో వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ప్రకారం నడుముకి ఒక క్లాత్ని టైట్గా కట్టుకునేవాళ్ళు. సో దాన్ని నడుము కట్టుకోవడం అంటారనమాట. మనం బెల్ట్ పెట్టుకుంటాం కదా, అలాగా ఆ రోజుల్లో వాళ్ళు ఒక క్లాత్ని టై చేసుకునేవారు. అలాగే నీ నడుము కట్టుకో అనగానే పేతురు గారు అలాగే చేశారు. ఆ తర్వాత దూత అంది, నువ్వు నీ చెప్పులు వేసుకో అని. అప్పుడు పేతురు గారు దూత చెప్పినట్టే చెప్పులు వేసుకున్నారు. ఆ తర్వాత నీ పై బట్టను వేసుకోండి, అంటే వాళ్ళకి ఇలా కోట్లా ఉంటుంది అనమాట, దాన్ని పై బట్ట అంటారు. అది కూడా పేతురు గారు వేసుకున్నారు. 3 పనులు చేశారు. నడుము కట్టుకోమన్నారు, చెప్పులు వేసుకోమన్నారు, పై బట్ట వేసుకోమన్నారు. ఇప్పుడు నా వెనకాల వచ్చాయి అంది దూత. పేతురు గారి సంఖ్యలు ఊడిపోయినాయి అని చెప్పాను కదా. సోల్జర్స్కి దేవుడు ఏం కలగజేశాడు, నిద్ర కలగజేశాడు. అలా అందరూ పడుకున్నారు. ఇప్పుడు పేతురు గారు నడుచుకుంటూ అలా జైలు రూమ్ నుంచి బయటకు వచ్చేసారు. సో అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పేతురు గారు దూత చెప్పిన పనులన్నీ చేస్తున్నారు, కానీ ఆయన నిజంగా చేస్తున్నా సరే ఇది కలేమో అనుకుంటున్నాడు. ఆయన నిజంగా జరుగుతుంది అన్నది ఆయనకి ఏం తెలియట్లేదు. నేను నిద్రపోయాను కదా, ఇదంతా కలేమో దర్శనమేమో అనుకుంటున్నాడు. దూత నా వెంబడి రమ్మని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దూత వెనకాల పేతురు గారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది సైనికులు ఇలా ఉన్నారనమాట. అంటే అది ఫస్ట్ కొంతమంది సైనికులు కాపలా ఉన్నారు, ఆ సైనికుల్లోని దాటుకుని వెళ్ళిపోయారు. మరలా కొంత దూరం దూత వెళ్ళింది, దూత వెనకాల పేతురు గారు వెళ్తున్నారు. మళ్ళా సైనికుల గ్రూప్ ఉందనమాట. అంటే ఇది ఫస్ట్ కావాలి, ఈ గ్రూప్ని దాటుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ సెకండ్ గ్రూప్ ఉంది, అది సెకండ్ కావాలి అంటారు. వాళ్ళందరూ పడుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా దాటుకుంటూ దూత వెళ్తుంది. దూత వెనకాల ఎవరు వెళ్తున్నారు, పేతురు గారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఐరన్ గేట్ వచ్చిందనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది గేటు. ఆ గేట్ వచ్చింది. దూతగారు ఇలా గేట్ దగ్గరికి వెళ్ళగానే ఆ గేట్ దాని అంతటా అది ఓపెన్ అయిపోయింది, ఎవ్వరు ఓపెన్ చేయకుండా. ఆ గేటు కూడా దాటుకుని దూతగారు వెళ్ళిపోయారు. దూత తర్వాత ఎవరు వెళ్ళారు, పేతురు గారు కూడా వెళ్ళిపోయారు. గేటు బయటకు వెళ్ళిపోయారు. అంటే ఆ గేట్ దాటిన తర్వాత సిటీలోకి ఎంటర్ అవుతారనమాట. ఓకే, అలాగా మొత్తానికి సిటీలో కూడా ఎంటర్ అయిపోయారు. సో సిటీలో నడుస్తూ నడుస్తూ ఒక వీధి క్రాస్ చేస్తారు. ఒక వీధి క్రాస్ చేసిన తర్వాత పేతురు గారు అక్కడ ఉన్నారు. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దూత లేదు. ఇటు చూశారు అంతా చూశారు, కానీ దూత లేదు. అప్పటికి దూత మాయమైపోయింది. పేతురు గారికి తెలివి వచ్చిందనమాట. ఇలా ఇలా కళ్ళు నలుపుకుని
ఏం జరిగింది అని చూసేసరికి, వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు లేరు. చేతులు చూసుకునేసరికి చేతులకి ఏముండాలి పేతురు గారికి? సంకెళ్ళు ఉండాలి. సంకెళ్ళు లేవు. ఇటు చూశారు సైనికులు లేరు. ఇటు చూశాడు సైనికులు లేరు. వెనక్కి చూస్తే ఆ జైల్లోంచి ఎప్పుడో బయటకు వచ్చేసాడు. ఐరన్ గేట్ కూడా దాటుకుని సిటీలోకి వచ్చేసారు. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నారంటే సిటీలో ఉన్నారు. సో అప్పుడు పేతురు గారికి అర్థమైందనమాట. ఓహో, దేవుడు తన దూతని పంపించి నన్ను అద్భుత రీతిగా ఇలాగ ఈ సంఖ్యలలో నుంచి, సైనికుల్లోంచి, జైల్లోంచి దేవుడు నన్ను విడుదల చేశాడు అని చాలా సంతోషించి స్ట్రైట్గా నడుచుకుంటూ ఒక ఇంటికి వెళ్ళారు ఈయన. ఇంటికి వెళ్ళి ఆ ఇంటి తలుపు నాక్ చేశారు. ఇలా ఇంటి తలుపు కొట్టాడనమాట. ఇంతకా ఇల్లో తెలుసా? స్త్రీలందరూ కలిసి పేతురు గారి కోసం ప్రార్థన చేస్తున్నారని చెప్పాను కదా. ఎవరి ఇల్లు అది? మార్కు గారి ఇల్లు కదా. ఆ ఇంటి తలుపు టక్ 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 మని పేతురు గారు అర్ధరాత్రి టైంలో డోర్ కొడుతున్నారు. టక్ 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 అని డోర్ కొడుతుంటే ఈ ప్రేయర్ చేసే వాళ్ళందరూ సడన్గా ఆగిపోయారనమాట. అంత సైలెంట్గా ఉంది. డోర్ మాత్రం టక్ 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 మని కొడుతున్నారు. ఎవరికి ఏమి అర్థం కావట్లేదు. అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే అది హోల్ నైట్ ప్రేయర్ అని చెప్పాను. రాత్రికాల సమయంలో ఎవరు వస్తారు? వీళ్ళందరూ స్త్రీలు. ఎవరు వచ్చి ఉంటారని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా సైలెంట్గా ఉన్నారు. అప్పుడు చెప్పాను కదా, వీళ్ళందరిలో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పేరు ఏమని చెప్పాను? రోదే. ఈ పాప మాత్రం ధైర్యంగా నడుచుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఈ అమ్మాయి డోర్ దగ్గరికి వెళ్ళింది. డోర్ అవతల ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు. కానీ లోపల ఉన్న వాళ్ళకి బయట ఎవరు ఉన్నారో తెలియదు కదా. డోర్ నాక్ చేస్తుంటే ఈ అమ్మాయి చాలా ధైర్యంగా డోర్ దగ్గరికి వెళ్ళింది. డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు అని అని అందనమాట. అప్పుడు అటు నుండి పేతురు గారు మాట్లాడారు. నేను అనగానే ఈ అమ్మాయికి అర్థమైపోయింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేతురు గారి వాయిస్ ఈ అమ్మాయి గుర్తుపట్టింది. అంతకుముందు పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు చాలాసార్లు ఈ అమ్మాయి విని ఉంటుంది కదా. అందుకని ఈ అమ్మాయికి వెంటనే అర్థమైపోయింది. అటు సైడ్ నేనే అన్నది ఎవరో పేతురు గారే అన్నారని. ఈ అమ్మాయి చాలా సంతోషంగా డోర్ తీయడం మానేసి ఈ అమ్మాయి పరిగెత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో ఇంట్లో ఉండి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని చాలా సంతోషంగా, చాలా ఆనందంగా గంతులు వేసుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళి పేతురు గారు వచ్చారంటే వీళ్ళందరూ చాలా షాక్ అయిపోయి, నీకేమన్నా పిచ్చా? పేతురు గారు ఎలా వస్తారు? పేతురు గారిని చాలామంది సైనికులకి కావలి కాయమని అప్పగించారు. ఆయన్ని సంఖ్యలతో బంధించారు. పెద్ద జైల్లో ఉంచారు. అలాంటి చోట నుంచి పేతురు గారు ఎలా వస్తారు? నీకు నిజంగా పిచ్చి పట్టింది, నీకేం అర్థం కావట్లేదు, పేతురు గారు కాదు అంటారు వీళ్ళు. రోదే ఏమో లేదు, నేను వాయిస్ విన్నాను, అది ఖచ్చితంగా పేతురు గారి వాయిస్ అంటది. వీళ్ళకి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే హేరోదు రాజు గారు క్రైస్తవుల్ని ఏం చేస్తున్నారని చెప్పాను? బంధిస్తున్నారని చెప్పాను, అవునా? తర్వాత బాధ పెడుతున్నారు, రకరకాలుగా హింసిస్తున్నారు. ఏమో ఎవరన్నా సైనికుడిని పంపించాడేమో, సైనికుడు వచ్చి తలుపు కొడుతున్నాడేమో అని భయపడి ఉండొచ్చు, అవునా? రెండోది, పేతురు గారిని ఇలా చేశారు, పేతురు గారికి అలా జరిగిందని ఎవరన్నా సీక్రెట్గా మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారేమో అని కూడా అనొచ్చు. వీళ్ళు అదే అన్నారనమాట. ఎవరన్నా దూత అయి ఉంటారు, పేతురు గారికి ఏం జరిగిందో చెప్పడానికి వచ్చి ఉంటారని ఉండొచ్చు. లేదంటే మనల్ని ఏదన్నా చేయడానికి ఎవరన్నా సీక్రెట్గా స్పైని ఎవరినన్నా పంపించారన్నా అనుకుని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ రోదే మాత్రం స్ట్రాంగ్గా చెప్తుంది. ఏమని చెప్తుంది? లేదు వచ్చింది ఖచ్చితంగా పేతురు గారి వాయిస్ నాకు బాగా తెలుసు అని ఈ అమ్మాయి చెప్తుంది. మొత్తానికి పేతురు గారు ఎక్కడున్నారు? డోర్ అవతలే ఉన్నారు. ఈ అమ్మాయి ఏమో ఆయన వచ్చారన్న సంతోషంలో డోర్ తీయడం మర్చిపోయి వీళ్ళ దగ్గరికి వచ్చింది. వీళ్ళేమో డిస్కషన్లో ఉన్నారు. అప్పుడు మరలా పేతురు గారు మరలా తలుపు కొట్టారనమాట. టక్ 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 అని ఇంకా తలుపు కొడుతున్నారు. అప్పుడు మొత్తానికి వీళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకుని వెళ్ళి తలుపుని ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే ఎవరున్నారు తలుపు అవతల? పేతురు గారు ఉన్నారు. అందరూ చాలా ఆశ్చర్యపోయి పేతురు గారు అని గట్టి గట్టిగా అరుస్తుంటే పేతురు గారు
అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే పేతురు గారు జైల్లో నుంచి వచ్చేసారు కదా. మరి వీళ్ళందరూ గోల చేస్తే బయటకు తెలిసిపోతుంది పేతురు గారు వచ్చేసారని. అందుకని మీరందరూ సైలెంట్గా ఉండండి అని పేతురు గారు లోపలికి వచ్చి జరిగిన స్టోరీ మొత్తం వాళ్ళందరికీ చెప్పాడనమాట. ఇలాగా దేవుని దూత వచ్చింది, గొప్ప వెలుగులో దేవుని దూత ప్రత్యక్షమైంది, సైనికులందరికీ దేవుడు గాఢ నిద్ర కలగజేశాడు, నా సంకెళ్ళు ఊడి పడిపోయినాయి, ఇలా ఇలా చెప్పింది, నేను ఇలా ఇలా చేశాను, తర్వాత దూత నా వెంట రా అంది, నేను దూత వెనకాల వెళ్ళిపోయాను, ఫస్ట్ సైనికుల్ని దాటుకుని వెళ్ళిపోయాను, సెకండ్ కావలి వారిని దాటుకుని వెళ్ళిపోయాను, ఐరన్ గేట్ కూడా దానంతట అదే ఓపెన్ అయిపోయింది, మేము సిటీలోకి ఎంటర్ అయిపోయాము, ఒక వీధి ఇలా క్రాస్ చేసామంతే దూత మాయమైపోయింది, నేను స్ట్రైట్గా ఈ విషయాన్ని చెప్పడానికి మీ దగ్గరకు వచ్చానని చెప్పగానే అందరూ చాలా సంతోషించారు, దేవుణ్ణి చాలా స్తుతించారనమాట. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి పేతురు గారు ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పి, సరే నేను విడుదలయ్యానని చెప్పి వేరే చోట కూడా చాలామంది ప్రేయర్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి అని. మరి ఈయన బయటకు వెళ్తే మరలా అరెస్ట్ చేసేస్తారు కాబట్టి సీక్రెట్గా అక్కడి నుండి వేరే ప్లేస్కి పేతురు గారు వెళ్ళిపోవడం జరిగింది. సో దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేసి వాళ్ళ ప్రార్థన ఆలకించి పేతురు గారికి విడుదల అనుగ్రహించారు. అయితే నేను చెప్పిన అమ్మాయి ఉంది కదా, రోదేకి ఎంత విశ్వాసమో మీరు చూసారా? పేతురు స్వరం వినగానే ఆమె పేతురని గుర్తుపట్టింది. రెండోది, వచ్చిన వారు ఖచ్చితంగా పేతురై ఉంటారని ఈ అమ్మాయికి అనిపించింది. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా వీళ్ళు చేసే ప్రార్థనలకి ఆన్సర్ చేస్తాడు, ఖచ్చితంగా పేతుర్ని విడుదల చేస్తాడు అని ఈ అమ్మాయి నమ్మి ఉండవచ్చు కదా. మనం కూడా మన లైఫ్స్లో చాలాసార్లు చాలా విషయాల కోసం ప్రార్థన చేస్తాం. అవునా దేవా ఈ సహాయం చెయ్యి, దేవా నాకు అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇది ఇవ్వు అది ఇవ్వు అని ప్రార్థన చేస్తాం. కానీ మనలో బోలెడన్ని డౌట్స్ ఉంటాయి. దేవుడు చేస్తాడా చేయడా, నిజంగానే ఇస్తాడా ఇవ్వడా, నాకు హెల్ప్ చేస్తాడా చేయడా అని బోలెడన్ని డౌట్స్ ఉంటాయి. అవునా, చాలాసార్లు చాలామంది సీరియస్గా ప్రార్థన చేస్తారు కదా, ఏదన్నా విషయం కోసం, ఏదన్నా బాధలోంచి విడుదల కోసమో, లేదంటే ఏదన్నా డిసీజ్ నుంచి విడుదల కోసమో సీరియస్గా ప్రార్థన చేస్తారు కదా. కానీ దేవుడు చేస్తాడో అన్న నమ్మకము చాలా తక్కువ ఉంటుంది, లేదంటే చేస్తాడో లేదో అన్న డౌట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది దేవుడు చేస్తాడని నమ్ముతారు కానీ చాలా భయాలు వాళ్ళలో ఉంటాయి. ఇక్కడ ప్రేయర్ చేసిన ఇప్పుడు ఆ ఇంట్లో గ్యాదర్ అయ్యి హోల్ నైట్ ప్రేయర్ చేసే వాళ్ళందరూ కూడా దేవుడు సహాయం చేస్తాడని నమ్మారు కదా, కానీ ఇంత త్వరగా విడుదల చేస్తాడని నమ్మి ఉండకపోవచ్చు, ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుడు మనం ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా. ఇలా చేస్తాడని ఊహించి ఉండకపోవచ్చు, ఎందుకంటే దూతను పంపించి విడుదల చేస్తాడు అని ఎవరు ఊహించలేరు కదా. హేరోదు రాజు గారే ఎలాగోలా విడుదల చేసేస్తాడు, దేవుడు హేరోదు రాజు గారిని మార్చి విడుదల చేసేస్తాడు, ఇలా జనరల్గా ఇలా ఊహించి ఉండొచ్చు. కానీ ఒక దూతను పంపించి సోల్జర్స్కి నిద్ర కలగజేసి అలా విడుదల చేస్తాడని వీళ్ళు ఊహించి ఉండరు. మనం కూడా అంతే కదా, దేవుడు చేస్తాడని నమ్ముతాం కానీ ఏ విధంగా చేస్తాడో అది మనకి తెలియదు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి జవాబుని అనుగ్రహిస్తాడు. కనుక మనం భయపడకుండా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి మనము ధైర్యంగా ఉండాలి. దేవుడు చాలా గొప్పవాడు కనుక మనం అడిగిన దానికన్నా బెటర్దే ఇస్తాడు. మనం అనుకున్న విధం కన్నా ఇంకా గొప్పగానే మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. సరేనా, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి పిల్లలు. ప్రియదేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన మరి రోదే అనే చిన్నదాని యొక్క విశ్వాసం కోసం మేము నేర్చుకుని ఉన్నాము. ప్రభువా, చాలా కష్టతరమైన పరిస్థితుల్లో పేతురు గారు ఉన్నప్పుడు మీరు చాలా ఆశ్చర్యకరంగా ప్రభువా ఆయన విడుదల చేశారు.
మరి పేతురు గారి కోసం అనేక మంది కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి యొక్క ప్రార్థన విని మీరు నాయన చాలా గొప్ప జవాబును మీరు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు. మరి రోదే వలె మేము కూడా నాయన విశ్వాసం కలిగి ఉండడానికి, నాయన విశ్వసించి ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, మేము చాలా బలహీనము, మాకు బోలెడన్ని భయాలు ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టి మిమ్మల్ని నమ్మడానికి సహాయం చేయండి. మాకు ఏ అవసరత ఉన్నా, మాకు ఏ నీడ్ ఉన్నా, మాకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా మేము విశ్వాసంతో ప్రభువా అని మీ దగ్గరికి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. దేవా, మా విశ్వాసాన్ని మీరే వృద్ధి పొందించండి. మా భయాలన్నిటినీ తీసివేయమని, ఈరోజు విన్న వాక్యాన్ని భద్రంగా మా హృదయాల్లో మేము ఉంచుకొని మీ మీద విశ్వాసం ఉంచి నాయనా ప్రార్థించుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పిల్లలు, ఈ వీక్ కంఠత్వాక్యం నేర్చుకుందాం, సరేనా? ఈ వీక్ కంఠత్వాక్యం రిఫరెన్స్ ఏంటంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతాను. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, మీరు జాగ్రత్తగా చూడండి, లేదంటే మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. గాస్పెల్ ఆఫ్ మార్క్ 11th chapter verse 24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మరలా చదువుతున్నాను పిల్లలు, నాతో పాటు చదవాలి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే కంఠత్వాక్యంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, 7 years 7 సంవత్సరాల కన్నా లోపు ఉన్న పిల్లలు కంఠత్వాక్యం హైలైట్ చేసి ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చదవాలి అంటే, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, మార్కు 11:24. ఇది చెప్తే సరిపోతుంది. ఎవరు? 7 years లోపు పిల్లలు. ఓకే, 3, 4, 5, 6, 7 years వాళ్ళు నేను చెప్పిన చిన్న కంఠత్వాక్యం చెప్తే సరిపోతుంది. 7 years కన్నా ఎక్కువ ఉన్న పిల్లలు మొత్తం కంఠత్వాక్యం చదవాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక చిన్న క్రాఫ్ట్ నేర్చుకుందాం పిల్లలు. ఈరోజు మనము ఆరిగామి చర్చ్ నేర్చుకుందాం. ఓకే, ఆరిగామి అంటే ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్నే ఆరిగామి అంటారు. అంటే పేపర్ని రకరకాలుగా ఫోల్డ్ చేసి మడతలు పెట్టినట్లయితే రకరకాల షేప్స్, అది చర్చ్ కావచ్చు, బర్డ్ కావచ్చు, యానిమల్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అలా ఫోల్డ్ చేసే ఆర్ట్ని ఆరిగామి అంటారనమాట. ఓకేనా? మనము ఆరిగామి చర్చ్ చేద్దాం ఈరోజు. ప్రార్థించే సంఘము అని రాశాను. అంటే మన లెసన్లో ఏం చేశారు, అందరూ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఒక చోట గ్యాదర్ అయ్యి చక్కగా ప్రార్థన చేశారు. పేతురు విడుదల అయ్యాడు కదా. మనం కూడా మన నీడ్స్లో ఉన్నప్పుడు, మనకి అవసరతలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సంఘంగా కూడి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి సమాధానాన్ని దయచేస్తాడు కదా. ఇది ఆరిగామి చర్చ్. ఇది ఇలా నించోబెడితే చక్కగా ఇలా స్టాండ్ అయి ఉంటుంది. చాలా సింపుల్. జాగ్రత్తగా నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయితే మీరు ఈజీగానే చేసేస్తారు. దీనికి ఏం కావాలి అంటే జస్ట్ ఒక పేపర్ అయితే సరిపోతుంది. ఒక పేపర్, అది కలర్ పేపర్ అయినా పర్వాలేదు, వైట్ పేపర్ అయినా పర్వాలేదు. కలర్ పేపర్ అయితే కొంచెం బాగుంటుంది కదా చూడడానికి, అందుకని మీ దగ్గర కలర్ పేపర్ ఉంటే ఏదన్నా కలర్ పేపర్ని యూజ్ చేయండి. ఓకే, నా దగ్గర ఎల్లో పేపర్ ఉంది కాబట్టి నేను ఎల్లో పేపర్ని యూజ్ చేశాను. యాక్చువల్గా ఆరిగామి పేపర్స్ అన్ని వేరుగా ఉంటాయి.
ఇలా ఉంటాయన్నమాట. అంటే ఒక సైడ్ ఒక కలర్ ఉంటది. ఇంకొక సైడ్ వేరే షేడ్ ఉంటది. అలా అయితే ఫోల్డింగ్ కరెక్ట్‌గా కనిపిస్తది అని ఇలా డిఫరెంట్ షేడ్స్‌ని యూజ్ చేస్తారు. ఇవి ఆరిగామి పేపర్స్. ఇవి లేకపోయినా పర్లేదు. మీరు మామూలు పేపర్‌తో అన్న దీన్ని ఈజీగానే చేయొచ్చు. ఓకే. ఒక సిజర్ ఉండాలి, క్రేయాన్స్, గమ్ము. ఓకే. ఈ సిలువ చేయడానికి ఒక హార్డ్‌గా ఉన్న పేపర్ ఏదన్నా పర్వాలేదు. ఏ వెడ్డింగ్ కార్డ్ కానీ, లేదంటే ఏదన్నా కొంచెం హార్డ్‌గా ఉన్న పేపర్ ఏదైనా పర్వాలేదు. ఓకే. మనం తీసుకున్న పేపర్‌ని సైజ్‌ని బట్టి ఈ చర్చ్ సైజ్ ఉంటది. పెద్ద పేపర్ తీసుకుంటే కొంచెం ఇలా ఉంటది. ఇంకా చిన్న పేపర్‌తో చేస్తే ఇలా చిన్నగా వస్తది. ఓకేనా? ఇలా పేపర్ సైజ్‌ని బట్టి చర్చ్ సైజ్ మారుతది. ఏ సైజ్ పేపర్‌తో అన్నా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఎలా చేయాలో నేను ఈ పేపర్‌తో చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఫోల్డింగ్స్ కరెక్ట్‌గా తెలుస్తాయి. ఓకేనా? సరే. మీరు ఏ పేపర్ తీసుకున్నా ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పేపరు పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యి ఉండాలి. ఓకే. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే తెలుసు కదా! ఆల్ సైడ్స్ ఈక్వల్‌గా ఉండాలి. ఇది పెద్దది, ఇది చిన్నది అట్లా ఉండకూడదు. అలా పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? ఇలా ఫోల్డ్ చేస్తే తెలిసిపోతది కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక A4 పేపర్ తీసుకున్నారనుకోండి. A4 పేపర్‌ని ఇలా ఫోల్డ్ చేయండి. కార్నర్స్ కరెక్ట్‌గా ఉండాలి. కనుక మీ పేరెంట్స్ కానీ, మీ ఎల్డర్ సిస్టర్, బ్రదర్ హెల్ప్ కానీ తీసుకోండి. ఓకే. ఇలా ఇక్కడ కార్నర్ షార్ప్‌గా ఉండాలి. ఇలా క్రీజ్ చేయండి. ఓకే. ఇలాగ క్రీజ్ చేయాలి. ఈ కార్నర్ షార్ప్‌గా ఉంది చూడండి. ఇలా షార్ప్‌గా ఉండాలి కార్నరు. ఇది కూడా ఎగ్జాక్ట్‌గా దీనికి టచ్ అవ్వాలి. ఇలా ముందుకెళ్ళిపోవడం, ఇలా వెనక్కి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు ఇది కట్ చేసేయాలి. ఓకే. ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక A4 పేపర్‌ని నేను పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నాము. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలనుకో ఏం చేయాలి? సేమ్ ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. సిజర్ అన్నా యూజ్ చేయొచ్చు. లేదంటే ఇలా ఇంకో ఫోల్డ్ చేసన్నా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది పెద్ద సైజు, ఇది చిన్న సైజు. ఆరిగామి పేపర్‌కి 2 షేడ్స్ ఉంటాయని చెప్పాను కదా! ఇప్పుడు దీనికి షేడ్ కావాలంటే మనం ఏం చేయొచ్చు? ఒక క్రేయాన్ తీసుకుని ఇక్కడ ఇలా మొత్తం దుద్దేశారనుకోండి. ఏమవుతుంది? ఇక్కడ ఒక షేడ్ ఉంటది ఈ సైడ్ వేరే కలర్ ఉంటది. అలా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ వాడుకుని ఒక సైడ్ ఒక షేడ్ పెట్టుకోవచ్చు. ఇంకో సైడ్ అలా వదిలేసినా సరిపోతుంది. అంతేగాని ఆర్గానిక్ పేపరే కావాలి అని అనుకోవడానికి లేదు. ప్లెయిన్ పేపర్‌తో అన్నా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే నేను ఈ పేపర్‌తో చేసి చూపిస్తాను. ఇవన్నీ పక్కన పెట్టేయచ్చు. ఓకే. ఈ పేపర్‌ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా. కార్నర్స్ మాత్రం కరెక్ట్‌గా ఉండాలి. ఓకేనా? చూడండి ఈ కార్నర్ కరెక్ట్‌గా ఉంది. ఈ కార్నర్ కూడా కరెక్ట్‌గానే ఉంది. లైన్ వచ్చిందా క్రీజ్ చేసినప్పుడు? సో, అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ వచ్చేలా క్రీజ్ చేయాలి. ఇలా అనడాన్నే క్రీజ్ చేయడం అంటారు. ఓకే. మీరేమీ కొత్తగా ఫీల్ అవ్వద్దు. దీన్ని క్రీజింగ్ అంటారు. ఓకే. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి ఒక క్రాస్ వచ్చిందా? ఓకే. ఇప్పుడు పేపర్‌ని రివర్స్ పెట్టండి. ఎందుకు 2 షేడ్స్ అన్నానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. 2 ఒకే పేపర్ ఉందనుకోండి ఎటు తిప్పుతున్నామో మనకి తెలీదు. ఇప్పుడు ఇలా ప్లస్ వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. అంటే ఇలా హాఫ్‌కి. ఇంతకుముందు డయాగనల్ ఫోల్డ్ చేసాం కదా! ఇప్పుడు ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మరలా క్రీజ్ చేయండి. ఇటు తిప్పి మరలా ఫోల్డ్ చేసి
మరలా క్రీజ్ చేయండి. మీరు స్టెప్ బై స్టెప్ చెయ్యండి, ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు మీకు టైం పడుతుంది కదా, అప్పుడు వీడియో ఆపేయండి, అప్పుడు ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీడియో స్లో మోడ్లో పెట్టినా సరే మీకు టైం సరిపోతుంది, చక్కగా క్రాఫ్ట్ చేయొచ్చు. సో చూడండి, ఒక వైపుకి తిప్పి ఇలా డయాగనల్స్ ఫోల్డ్ చేస్తే క్రాస్ వచ్చింది, వేరే వైపుకి తిప్పి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఒక ప్లస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, ఇలా అనేసరికి, ఇలా పట్టుకుని ఇలా అనేసరికి ఇవన్నీ దగ్గరికి వచ్చేస్తున్నాయా? ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇలా 4 పాకెట్స్లా వస్తాయి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుందా, మిడిల్ లైన్? ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇటువైపు 2 పాకెట్స్, ఇటువైపు 2 పాకెట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు దీన్ని పైకి ఫోల్డ్ చేయాలి. ఈ కార్నర్ని ఇక్కడికి ఫోల్డ్ చేయాలి. నేను చేస్తున్నాను చూడండి. ఓకే, ఈ లైన్కి కోయిన్సైడ్ అవ్వాలి, ఈ పాయింట్ ఇక్కడికి రావాలి. ఇలా క్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కూడా సేమ్ ఇలాగా పైకి ఫోల్డ్ చేయాలి. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసి చేయండి, ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇవి రెండు అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసి మరలా సేమ్ ప్రాసెస్. మంచిగా క్రీజ్ చేయాలి, ఎడ్జెస్ షార్ప్గా ఉండాలి. ఓకే, ఇలా క్రీజ్ చేస్తాం కదా, సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఉంది కదా, ఈ పైకి వచ్చింది, దీన్ని ఇలా నొక్కామనుకోండి ఇట్లా వస్తుంది. చూడండి, ఈ కార్నర్ ఇక్కడికి రావాలన్నమాట. ఓకే, ఇలా ఒక స్క్వేర్ వచ్చిందా, సేమ్ అలాగే ఇప్పుడు ఈ కార్నర్ ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగానే. ఓకే, లేదంటే ఈ లోపల కూడా ఇలా ఫింగర్ పెడితే ఈజీగా వస్తుంది. ఫింగర్ పెట్టి దీన్ని కూడా ఒక స్క్వేర్ని చేద్దాం. ఓకే, జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసన్నా సరే జాగ్రత్తగా చేయండి. ఇలా వచ్చిందా, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళా ఫ్లిప్ చేయాలి. మళ్ళీ ఫ్లిప్ చేస్తే ఇక్కడ కూడా 2 పాకెట్స్ ఉన్నాయి కదా, వీటిని సేమ్ చేయాలి. ఇలా నొక్కితే వచ్చేస్తుంది ఈజీగానే. అప్పుడు ఈ పాయింట్ని ఇక్కడ పెడితే స్క్వేర్ వస్తుంది. వచ్చిందా? సేమ్ ఇప్పుడు ఈ పాయింట్ని ఎక్కడ పెట్టాలి, ఇక్కడికి తీసుకురావాలి. ఓకే, ఇలా నొక్కితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిందా? ఇంకా ఇటువైపు ఇలా ఉన్నాయా, ఇటువైపు కూడా ఇలా ఉన్నాయా? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఉన్న వైపు కాకుండా ఇంకొక వైపు ప్లెయిన్గా ఏమీ లేకుండా వస్తుంది, అటువైపుకి తీసుకోండి. ఓకే, ఇలా ఇటువైపు ఏమి ఉండదు, ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఏమి ఉండదు. సో ఇటువైపు ఏమీ లేదు, ఇటువైపు 2 స్క్వేర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా తిప్పి ఇలాగా ఫోల్డ్ చేయండి. ఓకే, దాన్ని మరలా ఇటు తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు దీన్ని ఇటువైపు ఉన్న దాన్ని ఇట్లా మడత పెట్టి వెనక్కి ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా యాజ్ యూజువల్ ప్లేస్కి పెట్టేద్దాం. ఇలా వస్తుంది. ఓకే, మరలా ఇప్పుడు ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసి సేమ్ ప్రాసెస్ ఇలా పక్కకు పెట్టి ఒక ఫోల్డ్ చేయండి, ఇలా తీసుకొచ్చేయండి. మరలా దీన్ని ఇటువైపు తీసుకొచ్చి
ఒక ఫోల్డ్ చేయండి, మరలా ఇలా పెట్టండి. ఓకే, రెండు వైపులా సేమ్ చేయాలి ప్రాసెస్. ఇలా రెక్టాంగిల్స్ వస్తాయి, ఇందాక స్క్వేర్స్ వచ్చాయి కదా, ఇప్పుడు రెక్టాంగిల్స్ 4 రెక్టాంగిల్స్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ఈ పాయింట్ని మిడిల్కి తీసుకురా, ఇలా ఓపెన్ చేసినా సరిపోతుంది. ఓకే, ఇలా ఓపెన్ చేసి ఇలా నొక్కితే ఇదిగో ఈ మధ్యలో ఉన్న పాయింట్ లైన్కి టచ్ అవ్వాలి. ఓకే, చూడండి ఒక హట్ లా వచ్చింది కదా. సో ఇటువైపుది కూడా మనం ఇలా అంటే ఓపెన్ చేస్తే అది ఆటోమేటిక్గానే వస్తుంది. ఓకే, ఇదిగో సింపుల్. మరలా సేమ్ వెనక వైపు కూడా సేమ్ రిపీట్ చేయాలి. దీన్ని ఇలా అనగానే ఓపెన్ అవుతుంది. ఈ లైన్ని ఈ లైన్కి కోయిన్సైడ్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్. ఆరిగామి ఈజీగానే ఉంటుంది, ఫోల్డింగ్ కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా వస్తాయి షేప్స్, లేదంటే రానే రావు. ఓకే, కొంచెం ప్రాక్టీస్ ఉంటే వస్తుంది, నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఆరిగామితో మనం చాలా చాలా రకాల షేప్స్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిందా, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కింద ఉన్న ట్రయాంగిల్ ఉంది కదా, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ని పైకి లేపాలి. ఓకే, ఇటువైపుకి తిప్పి దీన్ని కూడా పైకి లేపాలి. ఓకేనా, మన చర్చ్ అయిపోయింది, ఆరిగామి చర్చ్. సో చక్కగా ఇలాగా స్టాండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా చర్చ్ రెడీ అయింది కదా, దీనికి మనము క్రాస్ని ఫిక్స్ చేద్దాం. చూడండి, దీనికి నేను పెట్టాను కదా, అలాగా ఒక హార్డ్ పేపర్ మీద మీరు సిలువని డ్రా చేసుకోండి ఫస్ట్. సిలువని డ్రా చేసుకుని దాన్ని జాగ్రత్తగా కట్ చేసి, మీ ఇష్టం కలర్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, నేనైతే రెడ్ కలర్ వేసాను. దాన్ని గమ్తో ఇక్కడ స్టిక్ చేయాలి. ఓకే, అలా గమ్తో స్టిక్ చేశాను చూడండి, అలా గమ్తో స్టిక్ చేసి ప్రార్థించే సంఘము అని రాసా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా నించోబెడితే చక్కగా ఇలాగా నించుంటుంది. ఓకే, క్రాస్కి ఫ్రంట్ వైపు కొంచెం గమ్ అప్లై చేసి చర్చ్కి పైన ఇలా స్టిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ప్రార్థించే సంఘము అని రాశాను. మీకు ఇంగ్లీష్లో కావాలంటే ప్రేయింగ్ చర్చ్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, ఇది ఈ వీక్ క్రాఫ్ట్. మీకు తెలుసు కదా, ఈ క్రాఫ్ట్ని మీరు మీ పేరెంట్స్ ఆర్ మీ ఎల్డర్ సిస్టర్ బ్రదర్ హెల్ప్ తీసుకుని చేసి సాటర్డే ఈవినింగ్ లోపు గ్రూప్లో మీ ఫోటోతో సహా పోస్ట్ చేయండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఒకవేళ నాకు ఆరిగామి పేపరే కావాలి అంటే చర్చ్ దగ్గరికి వస్తే నేను ఇస్తాను, లేదంటే మీ ఇష్టం వచ్చిన కలర్ పేపర్తో చేయొచ్చు. ఒక సైడ్ షేడ్ చేసుకుని కూడా చేయొచ్చు. ఇది నేను లైట్గా రెడ్ కలర్ షేడ్ చేసి ఎల్లో పేపర్తో చేశాను. ఏ సైజ్ అన్నా పర్వాలేదు, పర్ఫెక్ట్ స్క్వేర్తో చేయాలి. ఓకేనా, దెన్ మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని మన సండే స్కూల్ని క్లోజ్ చేసుకుందాము. పిల్లలు, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని మన సండే స్కూల్ని మనం క్లోజ్ చేసుకుందాం. దానికన్నా ముందు అనౌన్స్మెంట్స్ ఏంటంటే, మీకు సండే ఎవ్రీ సండే 10 o'clock కల్లా మన గ్రూప్లో సండే స్కూల్ లెసన్ యొక్క లింక్ ఇవ్వబడుతుంది. లేదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఎవ్రీ సండే 10 o'clockకి యూట్యూబ్లో మన ఆన్లైన్ సండే స్కూల్ లెసన్ రెడీగా ఉంటుంది. మీకు ఒకవేళ ఆ టైంలో కుదరకపోయినా మీరు త్రూ అవుట్ ద వీక్ ఏదో ఒక టైంలో దాన్ని చూడొచ్చు. ఓకే, సండే ఆర్ మండే ఆర్ ట్యూస్డే మీరు చూసి లెసన్ విని జాగ్రత్తగా నేర్చుకుని కంఠత్వాక్యం నేర్చుకున్నారనుకోండి, ట్యూస్డే ఈవినింగ్ 7 o'clockకి జూమ్లో ఆన్లైన్లో మనం కలుస్తాం. ఓకే, జూమ్ మీటింగ్లో సండే స్కూల్ ఉంటుంది. ఆ సండే స్కూల్లో
లాస్ట్ వీక్ మనం నేర్చుకున్న లెసన్ తాలూకా రివ్యూ సెషన్ జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడము, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగడము, క్రాఫ్ట్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగడం, లేదంటే కంఠత వాక్యాలు అప్పగించుకోవడము, ఇలాంటివన్నీ చేస్తాం. ఓకేనా? సో ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకి జూమ్ మీటింగ్ ఉంటుంది. ఆ లింక్ కూడా ఎప్పటికప్పుడు ట్యూస్డే మన గ్రూప్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా? మీరు అప్పటికల్లా కంఠత వాక్యం నేర్చుకుంటే జూమ్లో కంఠత వాక్యం అప్పచెప్పించుకోవడం జరుగుతుంది. ఏదైతే క్రాఫ్ట్ కానీ యాక్టివిటీ కానీ ఇచ్చామో అది మీరు సాటర్డే ఈవినింగ్ లోపు మీ ఫోటోతో సహా గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఓకేనా? సరే, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకునండి. ప్రియదేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినాన ఈ ఆన్లైన్ సండే స్కూల్ అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వందనాలు. పాటల ద్వారా మహిం పొందారు, వాక్యం ద్వారా మా చిన్న హృదయాలతో మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు దేవా. విన్న వాక్యాన్ని మర్చిపోకుండా మా హృదయాల్లో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా జీవించడానికి, విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా దేవా. ముఖ్యంగా మరి కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో ప్రభా, మాకు, మా కుటుంబ సభ్యులకు, మా చర్చ్ సభ్యులకు అందరికీ కూడా మీ కాపుదల అనుగ్రహించండి. ఎటువంటి వైరస్లు అటాక్ చేయకుండా ప్రభా మీ సెక్యూరిటీని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి మేము స్కూల్స్కి వెళ్ళుచుండగా వచ్చుచుండగా ప్రభా మీ సహాయతను అనుగ్రహించండి. మా చదువుల్లో, ఆటపాటల్లో, రాకపోకల్లో మీ కాపుదల అనుగ్రహించండి. అదేవిధంగా నీ చిత్తం అయితే తొందరలోనే నాయన ఈ కరోనా నుండి మేము విడుదల పొంది ఎప్పటి రీతిగానే ప్రభా ఫిజికల్గా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం దేవా. అదేవిధంగా నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము కలుసుకునే పర్యంతం కూడా మీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. Do not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever. Amen.